ఇది వచ్చేసి ఇబ్రాహీంపట్నం దాటినాక మీకు గురునానక్ కాలేజ్ ఐడియా ఉంది అండి. గురునానక్ కాలేజ్ దాటాక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ రోడ్ అండి. ఇదే మన వెంచర్. దిస్ ఇస్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ బృందావన్ హోమ్స్. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్లో బృందావన్ హోమ్స్ ఇది మీరు చూస్తున్నట్టే చూశారు కదా. ఇదే మన హైవే బిట్ అండి. ఇది వచ్చేసి వచ్చి 40 acres అండి. ఇది వెంచర్ మొత్తం 40 acres. ఇందులో అన్ని ప్లాట్స్ అయిపోయాయి, జస్ట్ 40 ప్లాట్స్ ఉన్నాయి ఇందులో. హైవే బిట్ అండి, ఎన్ఆర్ఐ హోమ్స్ దీని పేరు వచ్చేసి. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో ఆర్చ్ కూడా ఉంది. మనం ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. చాలా చక్కగా వెంచర్ అండి. మన పెట్టుబడికి బంగారు భవిష్యత్తు ఇది. మీరు చూస్తున్నట్టయితే వెంచర్లో మామిడి చెట్లు ఉన్నాయండి. డెవలప్మెంట్స్ మొత్తం చూడండి. అన్ని రోడ్స్ కూడా వెల్ డెవలప్స్ అండి. చూస్తున్నట్టయితే 40 acres మొత్తంలో కూడా మామిడి చెట్లతో డెవలప్ చేశారు. రోడ్డు చూస్తున్నట్టే చూడండి, 40 feet రోడ్ అండి. ఇది చాలా పెద్ద రోడ్డు, విశాలమైన రోడ్ అండి. మీరు చూస్తున్నట్టు వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. మన వెంచర్స్ మొత్తం కూడా హైవే బిట్లో ఉంటాయి. మన పెట్టుబడికి ఎక్కడ కూడా మనకి ఢోకా ఉండదండి. మన బంగారు భవిష్యత్తుకి మొదటి అడుగు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ద్వారా వేయాలని ఆకాంక్షిస్తున్నాను. చూడండి, చాలా విశాలమైన రోడ్స్ అండి. చిన్న రోడ్స్ కావు, చాలా విశాలమైన రోడ్స్. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటే డెవలపింగ్లో చాలా స్పీడ్గా ఉంటుందండి. మీరు చూస్తున్నట్టయితే చాలా మా వెంచర్స్ అని కూడా మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా డెవలపింగ్ స్లోగా ఉండదండి. డెవలపింగ్ మాత్రం చాలా గుడ్ డెవలపింగ్ ఉంటుంది. మా రవి సార్ కూడా చాలా మంచి డెవలపింగ్ చేస్తారు. చాలా వెంచర్స్లో అనుభవం ఉన్న వాళ్ళు మా సార్ కూడా, చైర్మన్ సార్ కూడా. ఇలా చూసినట్టు చాలా చక్కగా గ్రీనరీగా ఉంటుంది. దిస్ ఇస్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ బృందావన్ హోమ్స్ అండి. ఇబ్రాహీంపట్నం హైవే, సాగర్ హైవే. ఇబ్రాహీంపట్నం దాటాక గురునానక్ కాలేజ్ వస్తుంది. గురునానక్ కాలేజ్ తర్వాత ఆగపల్లి టు 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. మళ్ళీ మీకు అడ్రస్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి.